హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు, ఇంట్లో వండడానికి కూరగాయలు ఏమీ లేకపోయినప్పుడు, ఏమున్నా లేకపోయినా సరే ఇంట్లో కరివేపాకు అయితే ఉంటుంది కదా, అటువంటి కరివేపాకుతోటి మంచి ఫ్లేవర్గా హెల్తీగా కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు కరివేపాకుల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. మిక్సీ జార్ తీసుకుని గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. ముందే వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. చూడండి, వీడియో క్లిప్ లో చూపించిన విధంగా స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. రైస్ ప్రిపేర్ చేయంగా మిగిలిన కరివేపాకు పేస్ట్ ని హెయిర్ కి పెట్టుకోవచ్చు, మంచిదన్నమాట. కరివేపాకు పేస్ట్ ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒక పాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. మీకు తాలింపు దినుసులు క్రిస్పీగా కావాలంటే తీసుకుని పక్కన పెట్టేసుకుని లాస్ట్లో యాడ్ చేసుకోండి. అప్పుడు క్రిస్పీగా బాగుంటుంది తాలింపు దినుసులు. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయి కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు వదిలేస్తే కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం అంత ఎక్కువ యాడ్ చేయకండి, అంత టేస్టీగా ఉండదు. యాడ్ చేయకపోయినా పర్వాలేదు. కారం ప్లేస్లో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదు, అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా పర్వాలేదు. రైస్ యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కరివేపాకు రైస్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే రైస్ మాడిపోతుంది, కరివేపాకు ఫ్లేవర్ కూడా పోతుంది. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేశాక మీకు ఇష్టమైతే 1/2 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లల లంచ్ బాక్సెస్ ఖాళీగా వస్తాయి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.